నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను సహస్ర. సో చాలామందికి డబ్బు సంపాదించడమే తెలుసు కానీ ఆ డబ్బుని ఎలా దాచుకోవాలో విషయం అనేది చాలామందికి తెలియదు. సో డెఫినెట్గా ఈ విషయంలో మనం డెఫినెట్గా ఒక అడ్వైజర్ని కలవాలి. ఫినాన్షియల్ గురువులు కానీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ కానీ వీళ్ళని కలిసి దానికి సంబంధించిన అన్ని తెలుసుకోవడం మంచిదని అంటుంటారు. సో మరి అందరికీ అది వీలు కలదు కాబట్టి ఈరోజు కేటీవీ తరఫు నుంచి మీకు ఒక పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. తన సీఏ కమ్ ఫినాన్షియల్ అడ్వైజర్ సతీష్ సత్యాగ్రహ. ఆయన అడిగి చాలా విషయాలు, అకౌంట్స్ సంబంధించిన విషయాలు కానీ, ఫినాన్షియల్ సంబంధించిన విషయాలు కానీ, లేదంటే మన డబ్బును ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, సేవింగ్స్ కానీ, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి, ఐటీ ఇన్కమ్ రిటర్న్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ డౌట్స్ అన్నీ కూడా తను అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ సతీష్ సత్యాగ్రహ. నమస్తే అండి. నమస్తే. సో సతీష్ గారు, ఇప్పుడు చెప్పండి, అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనం డీప్గా వెళ్ళకోకుండా బేసిక్ నాలెడ్జ్ ఎవరికైతే అకౌంట్స్ మీద ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో ఒక పర్సన్ తను చేస్తున్నటువంటి శాలరీకి తగ్గట్టుగా ఇన్కమ్ సరిపోదు, కోటీశ్వరుడు అవ్వలేరు అన్నట్టుగా ఉంటారు. సో మరి సపోజ్ ఒక 30,000 సంపాదించుకున్న వ్యక్తి కూడా ఫ్యూచర్లో సేవ్ చేసుకుని కోటీశ్వరుడు అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్. కానీ ఆ కష్టమైనా సరే కొంచెం స్టార్టింగ్ ఒక 500,000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ దాన్ని ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ రొటేషన్ రన్నింగ్లోనే ఉంటుంది. ఆ సేవింగ్ చేసే అమౌంట్ కూడా రొటేషన్లో హై అవుతుంది. సో ఇటువంటి టైంలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అంటే లైక్ మనం ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్ అని ఎక్కువ వింటున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటంటే సేవింగ్ స్కీమ్స్లో కొన్ని సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ టైప్ చూస్తే మనకి ఈ పోస్ట్ ఆఫీసెస్లో కొన్ని స్కీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా బెస్ట్ స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీసెస్ గవర్నమెంట్ వేస్లో కూడా చాలా స్కీమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో దాంట్లో కూడా చిన్న అమౌంట్స్తో ఎవ్రీ మంత్ మీరు దాంట్లో డిపాజిట్ చేసుకుంటూ ఉంటే సో మీకు ఎప్పుడు స్టార్ట్ చేసారో అప్ టు 10 years వరకు మీకున్న ఫైనాన్షియల్ డెఫిసిట్స్ అన్ని పోయి మీరు ఇంకా ప్రాఫిటబుల్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఈ 30,000 లోపు వాళ్ళకి సొంత కాలం ఉంటుంది, ఇల్లు కావాలి. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఒక సామాన్యుడు నెల జీత వారి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళకి ఈఎంఐలు కట్టడమే చాలా ఎక్కువ కదా. పక్కా ఉంటుందండి. ఎందుకంటే ఈ సేవింగ్స్ ఒక 10 years వరకు కూడా ఆన్ అండ్ యావరేజ్గా ఈ వే ఫాలో అవుతూ ఎక్కడ కూడా మధ్యలో స్టాప్ చేయకుండా ఉంటే ఫర్ ష్యూర్ వాళ్ళు ఖచ్చితంగా సొంత ఇల్లుని సొంతం చేసుకుంటారు, పక్కా సొంతం చేసుకుంటారు. అది అంటే ఎంత ఇన్కమ్ ఉండాలంటారు? ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే కనీసం యావరేజ్గా ఎంత శాలరీ ఉంటే, ఇప్పుడు మీరు అన్నట్టు 30,000 సంపాదించే వ్యక్తికి సొంత ఇల్లు కొనేది అనేది అయితే నాకు తెలిసి చాలా అసాధ్యం అనిపిస్తుంది. కానీ 30,000 సంపాదిస్తే మనకి డైలీ ఎక్స్పెన్సెస్ కింద అలా ఇలా వెళ్ళిపోతాయని చెప్పి చూస్తున్నారు. కానీ 30,000 సంపాదించినా సరే 50,000 సంపాదించినా సరే తను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది చూడండి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు మైండ్ సెట్ అనుకుంటారో ఆ లోపులోనే అది వాళ్ళు ఖచ్చితంగా సాధించుకుంటారు పక్కా. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ 500 పెట్టుకుంటే అది వే ఆఫ్ ఇయర్స్ వేరు ఉంటుంది, 1000 పెట్టుకుంటే వే ఆఫ్ ఇయర్స్ వేరు ఉంటుంది. ఒకేసారి కొంతమంది ఏంటంటే ఒక్కొక్క అప్పు తీరిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్పు చేయకుండా ఆ అప్పు చేసే అమౌంట్ని సేవింగ్స్లో పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న అమౌంట్స్ అని ఇంక్రీజ్ అయితే తను ఏం ప్లాన్ చేసుకున్నాడో తను 10 years చేసుకుంటే ఈ అమౌంట్ ఇంక్రీజ్ అయ్యకూడదు, 10 years 5 yearsలోనే రావచ్చు. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవడం, సొంత ఇంట్లో వెళ్ళడం బెటరా అంటే తక్కువ జీతం ఉన్నాడు, అద్దెంట్లో ఉండడం బెటర్ అంటారా మీ ఒపీనియన్ ప్రకారం? సొంత ఇంట్లో ఉంటే మెయిన్ మనకి రెంట్ ఇవన్నీ సేవింగ్స్కి వస్తాయి. అదే రెంట్ ఇంట్లో ఉంటే ఈ అమౌంట్స్ అన్ని పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది. నార్మల్గా చాలామంది ఫ్లాట్ కొనేసుకుని మనం ఈ రెంటింట్లో ఉండి 7,000 10,000 పే చేయడం కన్నా ఫ్లాట్ తీసుకుని ఈ అమౌంట్ వాళ్ళకే పే చేస్తే బెటర్ కదా అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈఎంఐ కట్టుకుంటే నీకు సొంత ఇల్లు వచ్చేస్తుంది కదా ఒపీనియన్తో ఉంటారు. సో ఆ ఒపీనియన్లో ఉంటారు. కానీ ఇక్కడే మిస్లీడ్ అవుతుంటుంది. ఎలా అంటే ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్ టైంలో పేమెంట్స్ అన్ని చేస్తూ ఉండాలి. ప్లస్ మన లైఫ్ స్టైల్లో సడన్గా ఏ సిచ్యువేషన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఈ రెంటింట్లో ఉన్న వాళ్ళు రెంట్ కంటిన్యూ అవుతూనే ఫ్లాట్ మీద ఫోకస్ పెట్టి సేవింగ్స్ టైప్ మీరు అన్నట్టుగా ఆ సేవింగ్స్ టైప్ కొంచెం అమౌంట్ అంటూ సేవ్ చేసుకుంటూ ఫ్లాట్స్ వైజ్ వెళ్తే బెటర్ ఇప్పుడున్న ఈ టైంలో అయితే. దట్టు ఈ మధ్యన కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయి. సో అకార్డింగ్ టు ది ఫెరా యాక్ట్ కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఆ బేస్లో వెళ్తే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది జనాలు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చిట్టీలు కట్టుకోవడం ఒకటి అని అంటారు కదా, చిట్టీలు కట్టుకోవడం అనేది
అంటే ఈఎంఐలు కట్టుకొని హౌస్ తీసుకోవడం అనేది కొంతమంది రిస్కే, కానీ చిట్టీలు కట్టుకుంటారు. చిట్టీ ద్వారా వచ్చిన డబ్బు ద్వారా ఇల్లు తీసుకోవడమో లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడమో జరుగుతారు. సో మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి, చిట్టీలు అనేది లాభమా నష్టమా? సో చీటీలు అనేది మనకి ఓల్డ్ ట్రెడిషన్ వైజ్లో ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే చీటీ కట్టుకున్న టైంలో మనం 1 lakh పెట్టుకుంటే మనకి హ్యాండ్ వచ్చేది ఎంత 70,000 ఎంత వస్తుంది. సో ముందు గనుక ఫస్ట్ తీసేసుకుంటే లాస్ట్ ఎండ్లో తీసినా సరే మీకు 1,10,000. సో ఈ టైం పీరియడ్, సో ఈ 1 lakh మనం ఒక 20 months వేసుకున్నా సరే ఈ 20 months తనకు పే చేస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద పీరియడ్ 1,10,000 అంటే దాని మీద అంత 10,000 మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది. సో ఇదే ఫండ్ని మీరు ఏ సేవింగ్ స్కీమ్లో పెట్టుకోండి, లేకపోతే కొంచెం రిస్క్ అయితే అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి. మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ మనకు 2 ways ఉంటాయి. ఒకటి ఫ్లక్చువేటెడ్ ఫ్లోటింగ్ ఉంటుంది, ఇంకోటి ఫిక్స్డ్ ఉంటుంది. సో ఫిక్స్డ్ ఎలా అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టారనుకోండి, మీకు ఎవ్రీ మంత్ అమౌంట్ అండ్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది. బట్ ఇక్కడ ఇంక్రిమెంట్స్ అని ఏమి సరిగ్గా ఉండవు, జస్ట్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది. ఫ్లోటింగ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి అనుకోండి, అవేమైతే అవి మీరు ఇంట్రెస్ట్ తీసుకోరు, కానీ మీ ఇంట్రెస్ట్ మీద అది టోటల్ అమౌంట్కి యాడ్ అయిపోయి అది ఇంకా ఇంక్రీజ్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. సో నార్మల్గా చీటీ ట్రెడిషన్ ఇప్పుడు ఫాలో అయితే మాత్రం నాకు తెలిసి అది మీకు లాసే ఎక్కువ ఉంటుంది. సో చీటీ ట్రెడిషన్ అనేది ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో అదైతే నష్టం అంటారు. అది లాసే ఉంటుంది చీటీ ట్రెడిషన్. కానీ ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఈ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి లోన్ తీసుకుని ఇవన్నీ ప్రాసెస్ ల్యాగ్ ఉంటుంది. సో ఈ ల్యాగ్ ప్రాసెస్ స్కిప్ చేయడానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ వేకి ఎక్కువ వెళ్తారు. సో స్టిల్ మనం అది లాస్ అని చెప్పినా సరే వాళ్ళు అదే వే ఫాలో అవుతారు. సో సతీష్ గారు, ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs అమౌంట్ ఉందనుకోండి, సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే గోల్డా, లేకపోతే ల్యాండా, లేకపోతే సేవింగ్స్ అకౌంట్సా? సో మీ సజెషన్ ఏంటి అంటారు? సో మీ దగ్గర 5 lakhs అనేది, సో ఆ 5 lakhs మీరు సేవింగ్స్ చేసుకుంటే ఒక రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే అది ఒక రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మీకు లాంగ్ టర్మ్ ఎక్కువైతే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సేవింగ్స్ స్కీమ్ అంటే షార్ట్ టర్మ్స్ ఉంటాయి, లైక్ 3 years 5 years 6 8 years అది షార్ట్ టర్మ్స్. సో ఈ షార్ట్ టర్మ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా సరే అది డిపెండ్స్ అపాన్ ద రేట్ ఆఫ్ రిటర్న్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా గోల్డ్ స్కీమ్స్ కంటే మీరు గోల్డ్ స్కీమ్స్ కూడా ఎవ్రీ మంత్ గోల్డ్ పే చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టైంలో మీకు గోల్డ్ అనేది, కానీ ఇక్కడ గోల్డ్ ఏంటంటే రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది ఎవ్రీ డే, మీరు చూస్తూనే ఉంటారు. సో ఆ బేస్లో ఒక్కొక్కసారి మీకు గోల్డ్ పెట్టుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. మ్యాక్సిమం మీకు రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఏమి ఉండదు, కాకపోతే గోల్డ్ అనేది కొంచెం లిటిల్ బిట్ అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది, కానీ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే అంత అమౌంట్ అయితే గోల్డ్ మీద ఉండదు. నెక్స్ట్ మీరు ల్యాండ్ మీద పెట్టాలనుకుంటున్నారు, ఆ ల్యాండ్ అనేది ఇన్కన్సిస్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ల్యాండ్ వాల్యూ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చూస్తూనే ఉంటాం రియల్ ఎస్టేట్లో ఒక్కొక్కసారి డౌన్ఫాల్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో హై రేంజ్లో ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ ద లొకాలిటీ మీరు ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ అయితే ఆ 5 lakhs మీరు నేను టచ్ చేయను, ఒక 7 years టచ్ చేయను, లేదా ఒక 10 years ఆ 5 lakhs నాది కాదు అని మైండ్ సెట్లో ఉంటే ఫర్ షూర్ మీరు మ్యూచువల్ ఫండ్ సైడ్ బెస్ట్. ప్రెసెంట్ ఇప్పుడున్న ట్రెడిషన్ అంటే చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్ వేస్లో వెళ్తారు. సో దాంట్లో ఫిక్స్డ్ పెడతా ఉంటారు, వేరియబుల్ పెడతా ఉంటారు. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్కి కూడా వెళ్ళండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అవి ఉంటారు కదా, సో గవర్నమెంట్ స్కీమ్స్ కూడా పోస్ట్ ఆఫీస్ పోస్టల్ సంబంధించిన స్కీమ్స్ చాలా ఉంటాయి. సో లాంగ్ టర్మ్ కూడా మీకు బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాయి, సెక్యూర్ పర్పస్ కూడా ఉంటుంది గవర్నమెంట్వి. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్యూర్ పర్పస్ ఉంటాయి. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మార్కెటింగ్ బేస్ మీద అమౌంట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ అంటే సో వాళ్ళు రెగ్యులర్ కన్సిస్టెన్సీలో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో ఆ బేస్లో కూడా మీరు వెళ్ళొచ్చు. సో బెస్ట్ ఆప్షన్స్ అంటే ఒకటి గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్ళొచ్చు, 2 మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి గోల్డ్ మీద పెట్టేసేయండి పర్లేదు, కానీ ల్యాండ్ మీద అయితే మాత్రం పెడితే ఇట్స్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. బికాస్ ల్యాండ్ వాల్యూ ఎప్పుడు కూడా దాని లొకేషన్ బేస్ అయి ఉంటుంది. సో ఈ కార్పొరేషన్ లెవెల్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్ ప్రకారం ల్యాండ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా, సో బంగారం కొంటే ల్యాండ్ కొంటే బంగారం కన్నా ఎక్కువ అన్నట్టు కూడా చెప్తున్నారు. సో మీరు అన్నట్టు కరెక్ట్, ల్యాండ్ అన్నట్టు బంగారం అన్న వే ఉంది. కాకపోతే బంగారం అనేది ఎంటైర్ వరల్డ్ మన ఇండియాలో బంగారం అనేది ఒక వే ఆఫ్ వాల్యూలో ఉంటుంది మొత్తం, కానీ ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్లో ఒక వాల్యూ ఉంటుంది, బెంగళూరులో ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా? మన వైజాగ్ తీసుకున్నా సరే డిపెండ్స్ అపాన్ ద వాల్యూ చేంజెస్. సో కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అమౌంట్ 5 lakhs హైదరాబాద్లో 5 lakhs పెడతారు, దొరకదు. బెంగళూరులో 5 lakhs పెడతారు, వైజాగ్లో 5 lakhs పెడతారు. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ సేమ్, కానీ లొకేషన్ ఎక్కడ మారిపోతుంది. సో లొకాలిటీ బేస్, సో దాన్ని బేస్ చేసుకుని మీరున్న లొకాలిటీ బేస్ చేసుకుని అక్కడ ఉన్న వాల్యూ బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ల్యాండ్ మీద. కానీ ఏంటంటే 1-2 సార్లు ఆలోచించాలి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే బేస్డ్ ఆన్ లొకేషన్.
ఓకే, రైట్. Yeah. ఇప్పుడు ఇందాక మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్నారు. మరి మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళు యాడ్స్‌లో చూసినప్పుడు కింద మార్కెట్‌కి తగ్గట్టుగా హెచ్చుతగ్గులు ఉంటాయి, చూసి ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళే కూడా సజెస్ట్ ఇస్తుంటారు టీవీ Yeah, యాడ్స్‌లో. అది పక్కా. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? సో నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ మనకి రిటర్న్ ఎలాగ ఇస్తారు అనేది ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సాగ్రిగేట్ చేసుకుంటూ ఉంటారు ఫండ్స్ అన్ని. సో ఇప్పుడు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేశారు మీ సేవింగ్స్ అకౌంట్లో, మీ అమౌంట్ మీ సేవింగ్స్ అకౌంట్లో అలా ఫిక్స్డ్గా అలా ఉంటాయా, మీకు జస్ట్ మీ పాస్బుక్లో మాత్రమే చూపిస్తుంది ఫిక్స్డ్. సో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బేస్ చేసుకుని సమ్ వాళ్ళ రిజర్వ్స్ వాళ్ళ గోల్స్ సంబంధించినవి సెపరేట్ అవి. సో వాళ్ళ థింగ్స్ చూసుకుంటారు. కానీ మీ అట్ ది టైమ్ ఆఫ్ థింగ్ మీ అకౌంట్లోకి ఇంట్రెస్ట్ అనేది పక్కా షో టైంలో వేస్తూ ఉంటారు. సేమ్ లాజిక్ మ్యూచువల్ ఫండ్లోకి వస్తుంది. మీరు అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి, సో మీ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ బేస్ చేసుకుని వాళ్ళు డిఫరెంట్ అగ్రిగేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళకి వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ డిఫరెంట్ ఉంటుంది, మీకు ఇచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పర్సనల్ లోన్ తీసుకోండి. మీరు బ్యాంక్లో సేవ్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ వేరు వస్తుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే మీరు ఇచ్చే రిటర్న్ వేరు ఉంటుంది. సో 18%, ఇప్పుడు 22% మనం ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే కనీసం 17 నుంచి 18%. అదే వాళ్ళు ఇస్తే కనుక ఎంత ఉంటుంది? సో వాళ్ళు ఇచ్చేది మీకు 6% అనో 4% అనో 2.5% కూడా ఉంటుంది రిటర్న్ సేవింగ్స్ మీద చూసుకుంటే మీరు. సో ఈ డిఫరెంట్ వేరియేషన్స్లో చాలా చేంజెస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ లెవెల్స్. సో ఇలా డిఫరెంట్. ప్లస్ ఎవ్రీ బ్యాంక్ కూడా రేట్ ఆఫ్ రిటర్న్స్ అని చేంజ్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ ఎస్బీఐకి డిఫరెంట్ ఉంటుంది, ఐసిఐసిఐకి డిఫరెంట్ ఉంటుంది, యాక్సెస్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ కూడా ఎలా అయితే డిఫరెన్స్ ఉన్నాయో అలాగే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది జస్ట్ అదొక ఫండ్ నేమ్ అంతే. సో దాంట్లో మీరు ఒకసారి ఎంటర్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటే కాదు, దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లోనే నేను ఇందాక చెప్పా ఫిక్స్డ్ ఉంటుంది, ఫ్లక్చువేటింగ్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఫిక్స్డ్ అనేది మీకు రేట్ ఆఫ్ రిటర్న్, మీకు రిస్క్ ఫ్యాక్టర్ వద్దు, నాకు రిస్క్ వద్దు, నాకు ఈ అమౌంట్ చాలు అని సాటిస్ఫై ఉంటే ఫిక్స్డ్కి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పర్లేదు నేను కొంచెం రిస్క్ చేస్తాను, నాకు అమౌంట్ అనేది గెయిన్ ఎక్కువ ఉండాలి అంటే మీరు ఫ్లక్చువేటెడ్. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 5% రావచ్చు రిటర్న్, ఒక్కొక్కసారి 0 రావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ఐపి కూడా అంటారు కదండి, సిప్. సో సిప్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నార్మల్గా సిప్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ అండి. సిప్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. సిప్లో జస్ట్ ఒక వే ఆఫ్ కేటగిరీ. సో ఆ సిప్ అనేది జస్ట్ అది ఒక మ్యూచువల్ ఫండ్ టైప్ ఇటువంటి నేమ్ కాదండి అది. సిప్ అనేది వే ఆఫ్ కేటగిరీ. సో మీరు సిప్ చేస్తున్నారు అంటే దాంట్లో మళ్ళీ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ 2 డిఫరెంట్ కేటగిరీస్లో మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఏమో ఈ నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా షేర్ మార్కెట్లో. దాంట్లో రిస్క్ ఉంటుందని అంటారు. షేర్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది అండి, ఎందుకంటే అది మనం సపోజ్ ఒక కంపెనీ బేస్ చేసుకుని ఈరోజు షేర్ వాల్యూ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో రన్ అయ్యి ఒకేసారి డౌన్ఫాల్ అయిపోయింది అనుకోండి. మీరు 1 lakh పెట్టి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ మార్కెట్లో, సో అది నెక్స్ట్ డే మీకు 0 అయిపోయినా అది మనం ఇమాజిన్ చేయలేం. కానీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, మీ అమౌంట్ ఎక్కడికి పోదు మ్యూచువల్ ఫండ్స్ వస్తువులకి. సో మీ అమౌంట్ ఎక్కడికి పోదు, ప్లస్ రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఫిక్స్డ్ అయితే డ్యామ్ షూర్ మీకు ఫిక్స్డ్ ఉంటుంది. ఫ్లక్చువేషన్స్ అయితే మాత్రం మనం ఎస్టిమేషన్స్ ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ బై మన లక్ అన్నట్టు చూసుకోవాల్సిందే. బట్ అమౌంట్ అయితే మాత్రం మీది ఎక్కడికి పోదు మ్యూచువల్ ఫండ్స్ అయితే. ఓకే, సో రెండిట్లో సిప్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ అంటారు. సిప్ అనేది కేటగిరీ అండి, సిప్కి మ్యూచువల్ ఫండ్కి సంబంధం లేదు. సిప్ అనేది ఒక ఎంట్రీ లెవెల్. ఎంట్రీ అయిన తర్వాత అందులో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక రూమ్ అనుకోండి, లేకపోతే షేర్ మార్కెట్ అండి ఇంకొక రూమ్ అనుకోండి. సో సిప్ అనేది ఒక ఎంట్రీ లెవెల్ అంతే, అది నాట్ ఎట్ ఆల్ మ్యూచువల్ ఫండ్, నాట్ ఎట్ ఆల్ షేర్ మార్కెట్. సో ఈ టైప్ కాదండి, అది జస్ట్ సిప్ అనేది ఒక ఎంట్రీ లెవెల్ అంతే. చాలా మంది షిప్ అంటే ఎస్ఐపిలో పెడుతున్నాను అంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తు తెచ్చుకోండి, ఎస్ఐపి అనేది జస్ట్ ఎంట్రీ లెవెల్ మాత్రమే. సో దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, ఇంకా వేరే కేటగిరీస్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఫ్లోటింగ్ ఉంటుంది. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి మీరు, ఎవరెవరు ఏమేమి చేస్తారు అనేది అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే దీని మీద ఫోకస్ చేయాలనుకుంటే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసినా సరే మీకు ఆటోమేటిక్గా నేను టైఅప్ అవుతూ ఉంటాను. కాబట్టి నేను మీకు ఫర్దర్ సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటాను. మీకు సిప్ ఇన్వెస్ట్మెంట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడంలో కానీ, సో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నాకు మంత్లీ 30,000 వస్తుంది, సో నేనేం చేయాలి, మీ ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండాలి, అందరిలా హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే కంపారిజన్ చేసుకోకండి అందరిలాగా. బట్ పొజిషన్స్ మార్చుకోవాలి అంటే మాత్రం సింపుల్ లాజిక్ అండి. మీకు 30,000 వస్తే మినిమం
500 to 1000 ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేసి పక్కన పెట్టారు. ఆ అమౌంట్ మీరు టచ్ చేయకుండా ఉంటే, ఆ అమౌంట్ టచ్ చేయకుండా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో పెట్టి సో దాన్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తే చాలండి, మీ పొజిషన్స్ ఖచ్చితంగా మారుతాయి, మీ లైఫ్ స్టైల్స్ మొత్తం మారిపోతాయి, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా అన్నీ మారుతాయి. ఇది నా పర్సనల్ సజెషన్. నెక్స్ట్ మీకు ఇంకా ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏమన్నా క్వశ్చన్ మార్క్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళని ఫాలో చేయండి. నేను ఆటోమేటిక్గా మీకు సజెషన్స్ అంటే ఇస్తూ ఉంటాను. రైట్ సతీష్ సత్యాగ్రహ గారు, చాలా విషయాలు అంటే నాకే కాదు బయట చాలా మందికి డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీ ద్వారా అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ డెఫినెట్గా మీరు మాకు ఇంకా కింద కమెంట్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఎవరికైనా ఇంకా చాలా డౌట్స్ అంటే ఈ అకౌంట్స్లో కానీ సేవింగ్స్లో కానీ ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కేటీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కమెంట్స్ కూడా చేయండి. మీరు అడిగిన క్వశ్చన్స్కి డౌట్స్కి నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా మళ్ళీ సతీష్ గారిని పిలవడం జరుగుతుంది. తను అడిగి నేను మళ్ళీ ఆ డిస్కషన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇదండి ఇవాళ ఈరోజు టాపిక్. సో మరిన్ని అప్డేటింగ్ అంశాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.